ఇక్కడ రెండో ప్రశ్న, అపాసించి శాస్త్రులు ప్రధానాధిపతులు అంతా అపాసించుతూ ఏ ప్రశ్న ఆయన ప్రత్యుత్తరమేమీ ఇవ్వలేదు. కాబట్టి పిలాతు చూడయా ఎన్నున్నాయి, కానీ వారి యొక్క వాడక చొప్పున పస్కా పండుగలో ఒక ఖైదీలను భయంకరమైనటువంటి నేరాలు చేసిన వారిని ఆ పండుగ దినాలలో ఆ రోమా సామ్రాజ్య అధిపతి గవర్నర్కు ఒక నేరం చేసిన వాళ్ళకు ఒక మనతో కూడా మంచి ప్రవర్తన కలిగి 10-15 ఏళ్ళు జైల్లో ఉన్న వాళ్ళ యొక్క మంచి యాటిట్యూడ్, వాళ్ళ నమ్మకాన్ని బట్టి జైల్లో ఏదో గాంధీ జయంతికో ఇంకే జయంతికో కొందరిని విడుదల చేస్తారు. అయితే అంబేద్కర్ రాసినటువంటి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం అదే, బ్రిటిష్ రాజ్యాంగమే మనకు సగము ఉంది అందులో. ఈరోజు వాటిని ఆ సందర్భంలో ఇంకా అక్కడ అంటారు, నేరంలో మోపుచున్నారు, నువ్వు వినలేదా అని ఆయన జవాబు ఇవ్వలేదు. అయితే ఆయన ఒక మాట అయినను ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కి ఆశ్చర్యపడి జనులు కోరుకున్న యొక్క ఖైదీని పండుగలలో విడుదల చేయుటకు అధికారం ఉంది కనుక బందిపోటైన బరబ్బను కోరుకున్నారు ప్రజలు. కానీ నిన్ను నన్ను ప్రేమించి నీ నా పాపముల కొరకు రక్తం చిందించడానికి, నీ నా పాప రోగములు తీసివేయడానికి యేసు ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి మనిషిని పోలిక చొప్పున శిలువ మరణం పొందినంత ప్రభువుని నమ్మలేదంటే ఈరోజు ఎంతమందిని నమ్ముతున్నామండి? శ్రమల దినాలు పాటిస్తున్నాం ఈ రోజు 16 రోజులు. కానీ వాట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ఇన్ అవర్ యాటిట్యూడ్? మన లైఫ్లో ఏం చేంజ్ అవుతుంది? ఇంకెళ్ళి వెళ్ళామంటే అదే లోకరామేణం, ఇంకెళ్ళి మందిరంకి వెళ్ళి వెళ్ళడం అంటే అదే భార్య, అదే పిల్లలు, అదే సంపాదన, అదే ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఇంటి వస్తుంది, అక్కడేమొస్తుంది, అక్కడేం లాభం చేస్తుంది. ఇంటి బ్రతకలేమా? బ్రతకకుండా లాజరు ధనవంతులు చూసినాము, ఇంటి ముందు పెద్ద రొట్టె ముక్కలు నేర్చుకోవాలనుకున్నాడు, బ్రతికాడు, ఉన్నత రోజులు ఉన్నాడు. సారెపతి స్త్రీ బతికింది, అనేకులు బ్రతికారు. మరి అపోస్తులైనటువంటి 12 మంది శిష్యులు అయ్యా మేము ఎట్లన్నారు, ఇదిగో నన్ను వెంబడించడానికి మేము ఎట్లా బతకాలనలేదు. ఈరోజు మనమేం ఆలోచిస్తున్నాం? అవును, నా ప్రభు ఇన్ని వాగ్దానాలు చేసిన ప్రభు, అవును నా పాపముల కొరకే ఆయన అనేక శ్రమలు, హింసలు, అవమానాలు, పిడిగుతులు, ఉమ్మి వేయబడి, కొరడలతో కొట్టబడి, తిరస్కరింపబడి, ఇదిగో ఒక పొలము దున్నినట్ల వీపంట ఆ కొరడల కొంకెలతో వేసి కొడితే ఆ కొమ్ములు వీపులకి వస్తారు. మాంసం ఎంత వచ్చేది అంత అవమానం పొందితే, అంత ఇబ్బంది పడుతుంటే, ఆ ఎస్ఎం స్త్రీలంతా రొమ్ములు కొట్టుకొని గుద్దుకొని ఏడుస్తుంటే కనికరం కలిగినటువంటి ప్రభు, వాత్సల్యత బాహుల్యం పొందినటువంటి మన ప్రభు స్త్రీల వైపు ఇలా చూసి, మీరు నా కొరకు ఎందుకు ఏడుస్తారు? గో యు హోమ్, యు క్రై యువర్ చిల్డ్రన్, మీ పిల్లల కొరకు ఏడండి. కానీ ఇక్కడ అన్ని ప్రశ్నలు వేశారు. ఇదిగో దేవాలయం పడగొట్టి 3 దినాలలో లేపుతున్నాడు. కింద ఉన్నటువంటి ప్రశ్న, 3 దినాలలో లేపుతున్నాడు కదా. ఈరోజు ఆ శిలువ మీద వేసిన ఇక్కడ ఉన్నటువంటి మాట నేను శతాధిపతి కొంచెము ఇంట్రొడక్షన్ వివరణ ఇచ్చిన, కానీ మధ్యాహ్న కాల సమయం పిల్లలు నేను యేసుని ఏం చేయాలంటే అక్కడ ఉన్న ప్రజలంతా స్వజనులే ఉంటాడు పిల్లలు. ఇదిగో సిలువని కేకలు మరీ ఎక్కువ అయిపోయినాక ఏం చేస్తాడు అధికారి? ఇప్పుడు దండలు చేస్తున్నారు, బస్సులు కలబెడుతున్నారు, చంపుకుంటున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? లాఠీ చార్జ్ చేస్తుంది, గ్యాస్ ప్రొవైడ్ చేస్తుంది, చివరికి వస్తే కర్ఫ్యూ పెడుతుంది, చివరికి వస్తే ఆ గవర్నర్ దగ్గరకు వస్తే ప్రభుత్వాన్ని రద్దు చేస్తుంది, డిస్మిసల్ చేస్తుంది. అదే పరిస్థితి పిలాతుకు వచ్చింది. నేనేం చేయలేనప్పుడు ఆ యొక్క యేసును సిలువ వేయండి, నరాంతకుడు అన్నాడు, అబద్ధికుడు అన్నారు, తిండిపోతున్నారు, దయ్యాన్ని పట్టిన వాడు అన్నారు. కానీ యేసు ప్రభు గురించి ఒక్క వ్యక్తైన సాక్ష్యం లేదు. మంచివాడు, మన కొరకు వచ్చాడు, మంచి పనులు చేసిన అనేక జన సమూహములు వెంబడించిన ప్రజలు ఏమైపోయారంటే, ఈరోజు మన పరిస్థితులు, మన సంఘాల పరిస్థితి అదే ఉంది. నిండాలంటే కాదండి, వాక్యం అనే విత్తనము మన హృదయంలో నాటపడాలి. ఎప్పుడైతే మీ హృదయానికి వాక్యము లోపల చొచ్చుకొనిపోతుంది. అందుకని Yeremia 23:29 అంటాడు, నా మాటలు అగ్ని వంటివి కావా,
అవి పంటలు బద్దలు చేయి చుట్టమంటే అంతటి పవర్ఫుల్ ఇస్తాం వాక్యంలో ఉన్నటువంటి వాక్యం. ఈరోజు వాక్యం ఉన్నది. అక్కడ అన్నీ అయిపోయి చివరికి అప్పగించారు. శిష్యులైన వస్త్రములు సైనికులు ఆ వస్త్రాలని మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు గోజాడుతున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు. అనేకమైన మాటలు మాట్లాడవచ్చు. ఆ 7 మాటల్లో 4వ మాట మాట్లాడేటువంటి సందర్భం. ఏలీ ఏలీ లమా సబక్తని బిగ్గరగా కేక వేశాడు. యేసు ప్రభు కేక వేస్తే ఈ కేక వేసిన ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఏమని ఎవరున్నారండి? యేసు ప్రభు శిలువ మీద కేక వేశాడు. ఇంకొక వ్యక్తి కర్ణము ఎప్పుడు రాసింది కదా, ఇదిగో అరణ్యంలో కేక వేయించిన ఒక నిశ్శబ్దము బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఎక్కడ యోర్దాను నదిలో కేక వేస్తే యూదయ సమరయ యెరూషలేము పట్టణంలో విన్నవారు అందరూ కూడా లైన్ కట్టారంటే జాతర లేదు. ఈరోజు నా ప్రేమను దేవుని సంగమా, ఈరోజు వింటున్నాం. అక్కడంతా కూడా శిలువ మీద పలుకుతున్నాడు. ఆ కేకుకి ఏమైపోయిందంటే ఆ మధ్యలో తెర 2గా చిరిగిపోయి ఇదిగో బండలు అన్ని సమాధులు తెగబడి బండలు కూడా పైపోయినట. నిన్న పాట పాడింది వినదు. తల్ల మెరిసాయి కొరడాలతో కేక వేసినప్పుడు యేసు ప్రభు నడుస్తుంటే ఈరోజు వాక్యం ఉంటుంది. ఆ సమయంలో ఎవరున్నారంటే ఆ సమాధులు తెరవబడి ఆ బండలు బద్దలయ్యి తెర చింగిపోయినప్పుడు భూకంపం కలిగింది. విచిత్రమైన ప్రకృతి అంతా కూడా కన్నీరం చేసింది. గర్భగా మబ్బు కమ్మిపోయింది ఆకాశం అంతా. ఆ పరిస్థితిని చూశాడు ఎవరు? అమ్మాయి చదువుతావా తల్లి? ఏది 53, 54 వచనాలు. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు అగపడి శతాధిపతులు అతనితో కూడా యేసునకు కావలున్న వారును భూకంపంలో జరిగిన చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు ఎవరు చెప్పలేదండి శతాధిపతి గురించి. బైబిల్ చదువుకుంటూ ఆయనను పరీక్షించుడు, ఆయనను ఇచ్చాడు. ఈ సైన్యాధిపతికి అధికారం ఏమంటే జైల్లో వేయడము, హింసించడము. ఇదిగో రోమ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళని తీసుకుపోయి చెరసాలలో వేసి కఠినంగా ఆయన చెరసాలలో హింస ఇబ్బంది పెట్టినవాడు. అనేకులను మరి సిలువ వేసుకోవచ్చు. అది రోమీల యొక్క సామ్రాజ్యం. రోమీలకు కాదండి అది సిలువ వేసింది. చాలా మంది రోమియన్స్ రోమా ప్రకారము ఆకర్షణ అంటున్నారు. ఎక్కడది? పార్షియన్స్ అంటే భూమికి ఆకాశానికి భూమి పవిత్రమైనవి వాళ్ళు తెలుసుకుంటారు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాపం చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళను పార్షియన్స్ వాళ్ళు సిలువ భూమికి మధ్యలో వేలాడదీస్తారు. అదే కల్చర్ ఈ రోమా సామ్రాజ్యానికి వచ్చింది. దాన్ని బట్టి రాజు మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని గలతీ పత్రిక 2 రాస్తాడు. మీరు అది చూస్తే ఆనాడు చెప్పిన ఒకసారి తెలుసుకుంటాం. 21 అధ్యాయం 22వ వచనం. ఈరోజు చాలా మీరు కూడా శతాధిపతి ఆ కన్విప్పు మారు మనసు ఎట్లా కలిగిందో ఈరోజు మన సంఘంలో మన కుటుంబాలను కూడా కొంచెమైన మార్పు కావాలండి. ఎప్పుడు ఇతరులను మరి ఇచ్చేసే కాదు, కానీ నన్ను నేనేం చేసుకుంటున్నాను, నా కుటుంబం ఎంతవరకు ఉంది, నా యొక్క సంఘం ఏమైపోతుంది, నా సంఘ సభ్యుల యొక్క గురించి వారి ఆత్మీయత పైసలు కాదు, ఆత్మీయతలు ఎట్లా ఎదుగుతున్నారు, మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? ఏ కాపాడుకోవడం లేదు, ఏ కుటుంబారాధన. మరి ఎందుకండి సంఘం అని పేరు పెట్టుకుంటున్నారు? ఒక సంఘంలో ఒక కుటుంబము ప్రార్థన పెట్టుకుంటుందా? ఇట్లా ఆయన ఇట్లా వాక్యంటే నేను నా సొంత మాటలు కాదు. అమ్మ ఇప్పుడు చదువు అక్కడ 22వ వచనము హితోపదేశ కాండము 21వ అధ్యాయము 22వ చదువు. ఒకడు చేయగా అతన్ని చంపి ప్రాణం మీద వేలాడదీసి తీసిన ఎడల అతని శవము సాయంకాలము సూర్యుడు అస్తమించక ముందే, ఎందుకంటే వాళ్ళ సాయంకాలం చూద్దాం వరకు క్యాలిక్యులేషన్
అందుకని శుక్రవారం 3 రోజుల ప్రభు ఎప్పుడు లేచాడు? వాళ్ళ క్యాలిక్యులేషన్ మార్నింగ్ సాయంకాలం నుంచి ఉదయం వరకు ఉంటుంది. ఈరోజు ప్రియమైన దేవుని సంగమం, ఆ శిలువ మీద మ్రాణులో ఏ పాపము చేయని యేసు ప్రభు ఆ ఇచ్చినప్పుడు, ఆ భూకంపం కలిగి సమాధులు తెరవబడ్డప్పుడు అదే సైనికుడు అనేకులను తొందరగా కావాలని బిడ్డ మధ్యాహ్నము ఎండలో, ఇసుకలో, ఎడారిలో ఆ ఎరుసలేము 13 నిమిషాలు జాయిన్ చేసి మనం చూడలేదు, కానీ చక్కగా రాళ్ళు, రప్పలు, ఇసుక, ఎందుకంటే ఎడారి అని చదువుతాం కనుక ఆ ఎండలో ఇసుక నుంచి కింది నుంచి వేడి వస్తుంది, ఆ బండల వేడి వస్తుంది, పైనుంచి సూర్యుని వేడి పడుతుంది. ఆఖరికి దాము లేక అట్లే చనిపోయి 3-4 రోజులకు చేపడితే సముద్రంకి తీసి బయటేస్తే ఆ ఒట్టి చేప ఎట్లయితే ఎండిపోతుందో అదే రీతిగా వ్యక్తులు ఆ శిలువ మీద చనిపోయి అంతటి ఘోరం శిలువ మరణం. అనేక సైనికులు అక్కడ ఉన్నటువంటి ఈ సైనికుడు సెంచరియన్, ఈ సైనికుడు ఆ జరిగిందంతా చూసి కూడా సైనికులు ఉన్నారు, ఈ సైనికులకు అధిపతి అయినటువంటి ఈ సైనికుడు ఉన్నాడు. అది చూసి భూకంపం చూసి ప్రకృతిని చూసి మారు మనసు. ఇదే పరిస్థితి శిలను పౌరులు కూడా బెట్టంతో పూజాన్ని దయం పట్టిన ఒక దిన సోదరి చెప్తుంటే మా ధనవంతుడు పోయినని అపోస్తల కార్యము 16వ అధ్యాయంలో చూస్తే 23 పౌలు శిలను పట్టుకుపోయి బాగా కొట్టి బొండం వేసి చెరసాలలో వేశారు. వాళ్ళు భయపడ్డారా? ఏం చేసిండ్రు? సంతోషంతో ప్రార్థన చేస్తూ కీర్తనలతో ప్రార్థించారు. అక్కడ ఒక శతాధిపతి గారు కానీ ఆ చెరసాల నాయకుడు అని రాయబడి ఉంటుంది 23, 24, 25 వచనాలలో. ఏముంటుంది? వాళ్ళు ప్రార్థన పాటలు పాడుతుంటే చెరసాల ప్రజలైపోయింది. ఇక్కడ పేతురు నేర్చినప్పుడేమో దేవదూత వచ్చింది, లేకపోయించారు అన్నది. ఇక్కడ చెరసాలలో పాటలు పాడుతుంటే ఏ వ్యక్తి రాలేదు. ఇదిగో ఆ పాటలో ఉన్న శక్తి పౌలు శీలను చూసి చెరసాల ప్రజలైపోయింది, సంఖ్యలు విడిపోయినాయి. మళ్ళీ వెళ్ళి సమాజ మందిరములలో వాళ్ళు దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖైదులంతా పారిపోయారని ఆ చెరసాల నాయకుడు ఏం చేశాడు? బల్లెం తీసుకొని చుక్కబోదు. మేము ఎక్కడ పోలేదు, వీఆర్ హియర్, మేము ఇక్కడ ఉన్నాం. అక్కడ చెరసారి ఆ నాయకుడు కూడా ఏమైపోయాడు? మారు మర్చిపోయి. ఇక్కడ సిలువ దగ్గర అన్ని కనిపెడుతూ చూస్తున్నటువంటి శతాధిపతి నాయకుడు 100 మందికి ఆ సిచ్యువేషన్ చూసి, ఆ కేక చూసి, ఇంకా కొందరు వేరే పుస్తకంలో చదివాను, కానీ నేను పుస్తకాలలో చెప్పింది చదవాలని మన బైబిల్లో రాయాలి. ఏమంటారంటే ఒక వ్యక్తి బెన్యన్ రాసినటువంటి బుక్ చదివాను నేను. ఆయన సైన్యాధిపతి 100 మందికి సైనికులకు కనుక ఆయనకు కొంచెము అందత్వము కనుకుండి ఉంది కనుక ఆ యేసు ప్రభువు చనిపోయినాడో లేదని బల్లెము తీసుకొని ఆయన రక్తంలో పొడిచినప్పుడు అక్కడ రక్తమును నీరును ఉప్పుకొచ్చి ఆయన కళ్ళ మీద పడితే ఆ కళ్ళు తెరుచుకునే మారు మనసు పొంది నిజమైన దేవుడు. కానీ బైబిల్లో లేదే. నాకు చరిత్ర అక్కర్లేదు కదా, మనకు చరిత్ర తెలిపే బైబిల్ ఉంది కనుక బైబిల్లో నిజమే ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, ఈజ్ ద గాడ్, నిజమైన దేవుని కుమారుడు అక్కడ ఉన్నారు. అప్పుడు రోమీలు ఎవరికి తల వంచరండి, ఎవరికి తల వంచరు రోమీలు. కానీ ఆ శిలువ దగ్గర మోకరించి సాగిన పద్ధతిగా ఇక్కడ ఉంది. మారు మనసు నిజమే ఒప్పుకున్నాడు. ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు యేసు ప్రభు దేవుడని ఒప్పుకునే స్థితిలో ఉంటున్నారా? ఆలోచన. ఇంకొక శతాధిపతి, ఇది పౌలు అక్కడ అంతా ఇది కాలేదు, కానీ ఇక నోటి చెప్తాం సమయం అయిపోతుంది కనుక 10 నిమిషాలు 8:30 అక్కడ పౌలు కూడా పరిచయం చేస్తూ అనేకమైనటువంటి పనులు ఇతడికి పోదామని అక్కడ ఉన్నటువంటి అగ్రిపా బేత్ అనే రాజుతోని ఆ రాజు దగ్గర చెప్పుకోలే అనేకమైన అబద్ధాలు, అనేకమైన అబద్ధ సాక్ష్యాలు యేసు ప్రభువును మోపినట్లు. లేదా పరిశోధన అంటాడు, ఎప్రిలకు అంటాడు, ఎవరో యేసు క్రీస్తు ఆయన పునరుత్థానం చెందుతాడు, ఆయన జీవం కలిగిన దేవుడని ఆ ఎన్నికంతా ఆయన చేసింది గమనియేలు పాదముల దగ్గర విని నేను ఇప్పుడు దమస్కు మార్గంలో మారు మనసు పొందిన జీవం కలిగిన దేవుని నేను ప్రకటిస్తున్నాను. ఇవన్నీ చెప్తున్నాడా అంటే ఆయనను కొట్టి చేసి
ఆయనను ఎక్కడ బందీలుగా పట్టుకుపోయి, కొంతమంది బందీలుగా పట్టుకుపోయి, ఆ బందీలతో పాటు పౌలు కూడా పట్టుకుపోయి ఓడలో ప్రయాణం అయిపోతున్నారు. అనేక ఓడరేవులు ప్రాంతం దాటుతూ దేవుని దర్శనం కలిగి ఆ సముద్రంలో అలల చేత ఆ పడవ మునిగిపోతుంటే అందరూ భయపడిపోయారు. ఎవరి వల్ల వచ్చింది? మార్కు సువార్త 4వ అధ్యాయము, ఈ యొక్క మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ పడవ వస్తుంటే శిష్యులతో ప్రభు ఆత్మరంలో నేర్పిస్తుంటే కూడా అదే పరిస్థితి వచ్చింది. అయ్యో అక్కడ పడుకుంటావో నిద్రపోతావు లేవు అన్నారు. గాలిని తుఫాను కత్తించిన రీతిగా అక్కడ ఆయన చెప్పాడు. ఆకలి ఉన్నారు, ఉపవాసం ఉన్నారు. అప్పటికి చాలా రోజులు అయిపోయింది, 40 రోజులు అయిపోయింది, 40 days. వాళ్ళంతా కూడా ఎవరి వాటి వచ్చింది తుఫాను అంటే మీరు ఇక్కడ నడిపించండి. అదంతా 27 అపోస్తుల కార్యంలో ఉంటుంది. ఎక్కడ ఫేస్తు అనే అధికారి దగ్గరికి తీసుకుపోతున్నారు. అగ్రిప్ప, ఫేస్తు అనగా అగ్రిప్ప అప్పుడు అక్కడ సామ్రాజ్యానికి అధికారి కనుక తీసుకుపోయే సమయంలో మధ్యరాత్రి 2 రోజులు 6 లేదు ఏం లేదు. ఆయన దగ్గర రొట్టెలు తీసుకుని తినండి అన్నాడు. అక్కడ కూడా పౌలు రొట్టె విరిచి ఎంతో నాకు అనుకున్నటువంటి ఆలోచన అండి. బైబుల్ చదువుతుంది ఈ వేపరించి ఇప్పించాడు. నేను పట్టుకున్నది అదే పట్టుకున్నాను. ఆయన ఒక రొట్టెని పట్టుకుంటాడు విరిచి. ఎందుకు అమ్మగారు చేయడానికి కష్టమా, అయ్యగారిని చేయడం కష్టమా? చాలా నేర్చి అనేక సంఘాలలో వాక్యమిని నో, బైబుల్ ఏం చెప్తుంది దాన్ని పాటిద్దాం. అపోస్తులు ఏం పాటించారో మనం అది పాటిద్దాం అని నా మనసులో అనుకుని తీర్మానం చేసుకున్నాను. ఏ యూదుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వితౌట్ నేర్చుకుంటూ వెళ్ళలేదు. నేను ఇప్పుడు మనకంత అయింది. కానీ అక్కడ జరిగింది ఏంటి? రొట్టె విరిచాడట పౌలు. వాళ్ళకి తిన్నారు. అయినా పెట్టుతున్నారు. మీరు నడిపించండి. ఇక్కడ కేతు అనే ప్రాంతానికి మీరు నడిపించండి అంటే మధ్యరాత్రి 4 గంటలకు నడిపించాడు. అక్కడ ఉన్నటువంటి శతాధిపతి పేరు ఏంటంటే ఆ 26వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉంటారమ్మా. 20లో చూడండి, యూలి అనే పేరు ఉంటుంది. అపోస్తుల కార్యము 27వ అధ్యాయము మొదటి వచనంలో వీలు ఉంటుంది. 41, 42లో ఆ శిష్యులంతా ఖైదులు పారిపోతారేమో అనుకున్నారు అక్కడ. ఎందుకంటే శతాధిపతి యూదు కూడా ఉన్నాడు ఆ పడవలో. 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మేము ఓడ ఎక్కి వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలుతో మరికొందరు అప్పగించి అక్కడ తీసుకుపోతున్నాడు. అక్కడ ఈ 41వ వచనంలో అదే అధ్యాయం 41, 42లో ఆ ఖైదీలంతా కూడా తెల్లారి పడలు 2 ప్రవాహములు కలిసి 42 వరకు ఖైదీలలో ఎవరినో ఈదుకొని పారిపోతారేమని చంపవలని సైనికులకు ఆజ్ఞాపించాడు. ఎవరు? యూనియన్ శతాధిపతి చెంచరియన్. అక్కడ కూడా పౌలును రక్షించిన వాడు ఎవరు? శతాధిపతి యూలి అనే పేరు ఉందాం అక్కడ. యూలి అని 27వ అధ్యాయం యూలి శతాధిపతి. ఇక 3వ చెప్పి ముగించుకుందాం. ఎందుకంటే మనకి సమయం ఇదంతా భయం చేసి కంఠస్థం చేసినటువంటి మాటలు మనం. అది 8వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం నుంచి 13 వరకు ఉంటుంది. అక్కడ కూడా కపెర్నహూముకు వస్తాడు ప్రభు. కపెర్నహూము ఎవరిది? యేసు ప్రభు కాపురమున్న స్థలము. కపెర్నహూము ఇంకెవరిది? అమ్మా మేము చిన్నప్పుడు తోడు గొప్పలా కాడించండి. ఎవరికంటే ఓ బట్ట కట్టి వెనక పెట్టి కడికం పెట్టి కాడించండి. వాడు పీట పెట్టుకొని పీట అంటే మా చిన్నతనంలో సినిమాలు లేవు కనుక అట్లా మీరు ఎట్లున్నారంటే మాకు తెలుసు కానీ చెప్పమనుకుంటున్నారా? స్పందన మీరు ఉండాలి. అందుకని అనేది హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మంచిదో అక్కడ మీరు నేనే నోటి మాటలతో చెప్పాను. 5వ వచనంలో కపెర్నహూముకు వచ్చినప్పుడు అక్కడ ప్రభు అనేక అద్భుతాలు కొండ మీద ప్రసంగం ముగించి ఒక కుష్టివాణిని బాగు చేసి కపెర్నహూముకు వచ్చినప్పుడు జనసమూహం అంటుంటుంది. అక్కడ వచ్చినప్పుడు ఒక శతాధిపతి. ఎవరు? శతాధిపతి. ఇంకొక శతాధిపతి పేరు చెప్పారా? కొర్నేలియు శతాధిపతి 10వ అధ్యాయము. ఆయన
భక్తిపరుడు, నీతిమంతుడు, దాన ధర్మాలు చేసేవాడు. బట్ దేవుని ప్రత్యక్షత దర్శనం కలిగి నువ్వు ఎప్పుడైతే జన్మకానికి పేతులు అనేవాడు ఉన్నాడు. కొర్నేలి శతాధిపతి వెళ్ళాడు. ఈ శతాధిపతుల గురించి ఎవరు చెప్పారు? కానీ ముఖ్యమైన ప్రముఖమైనటువంటి ఈరోజు సిలువ దగ్గర, ఆ సిలువ దగ్గర ఉన్నటువంటి శతాధిపతి మళ్ళీ పునరుద్ధరణ అయిన తర్వాత కూడా సైనికులు ఉన్నారు. యేసు ప్రభయ్య ఆ దైవవంచకుడు అంటారు పిలాతుతో పోయి, అయ్యా మేము ఆయన చెప్పాడు 3 రోజుల్లో నేను తిరిగి లేస్తాను. ఆ నయవంచకుడు అబద్ధం చెప్పి ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోతారు. ఎట్లా అన్నారు? మీరు ఉన్నారు కదా సైనికులు, వెళ్ళి కావాలి కాయింది అన్నారు. ప్రభువు లేచాడు. వాళ్ళంతా నిద్రపోయి లేచి సైనికులు అంటారు. ఎట్లా ఇప్పుడు ఏం చెప్పాలి? మళ్ళీ పరిగెత్తుకుని పోయి కొందరికి ద్రవ్యమించి వాళ్ళ శిష్యులు ఆయన ఎత్తుకుపోయినని చెప్పారు. ఏది నిజం తాగుతుందండి? ఈరోజు ఇక్కడ ఉన్న శతాధిపతి ఏం చేస్తారంటే, నా దాసుడు. ఇదే మాట, ఇదే సందర్భము లూకాసు వార్త 7వ అధ్యాయం ఉంది. అక్కడ కొంచెం డిఫరెంట్. ఇక్కడ పక్షంగా గల వాయువు అంటాడు తమ్ముడు. 8వ అధ్యాయంలో పక్షగాడు. ఈ లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక రోగి అని రాయబడి ఉంది. లూకాసు వార్త 7వ అధ్యాయం మొదటి చూస్తే ఇదే శతాధిపతి, ఇదే దాసుడు ఇక్కడ పక్షవాయువులతో మిగుల బాధపడుతున్నాడు. అక్కడ రోగి అయినాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రోజు వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియమైన సహోదరుడా, యేసు ప్రభు అద్భుతకరుడండి. యేసు ప్రభు నిజమైన దేవుడు అండి. నువ్వు నమ్ము, యు బిలీవ్ ఇట్. నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావని పలికాడు మార్త మరియలతో. ఈరోజు నువ్వు నమ్మే స్థితిలో ఉంటున్నావా? ఏదో అయ్యగారు రాకపోతే అడుగుతాడేమో, మన జాతీయ ఎందుకు రాలేదు వారం అని అడుగుతాడేమో. అడిగితే వచ్చే వాళ్ళు విశ్వాసం ఎట్లయితామని నా ప్రశ్న. ఒకరు అడిగితే వస్తారు, ఒకరు రమ్మంటే వస్తారా మందిరానికి? తమ్ముడు బాబు ఎవరైనా రమ్మంటే వస్తారా? ఏముందండి ఇక్కడ రావడానికి? ఇదిగో నువ్వు నిత్య జీవము పొందడానికి, యుగాలు ఆయనతో ఉండడానికి రావాలి. కానీ ఏదో అయ్యగారు రమ్మన్నాడు, ఏదో పోతున్నాము ప్రార్థనలో, దట్ ఈస్ నాట్ క్రిస్టియానిటీ, దట్ ఈస్ నాట్ బిలీవర్. నువ్వు విశ్వాసి కాదు. అక్కడ ఆ 8వ అధ్యాయంలో నాకు దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు మిగులా, అయ్యాన్ని కొంతమందిని పంపించి ఆయన పోయాడు. పోయి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా పక్షవాయువుతో ఉన్నాడు. అక్కడ కూడా యేసుక్రీస్తు ఆశ్చర్యపరిచినటువంటి శతాధిపతిని మనము దానికి పేరు పెట్టుకున్నాం. నేను అన్ని పేర్లు పెడుతున్నాను. ఇప్పుడు ఏం పెట్టలేదు? సిలువ నీడలో, ఆ సిలువ నీడలో ఇదిగో యేసు ప్రభువు. ఎవరు ఇంతటి విశ్వాసం చూడాలన్నాడు కదా, ఆ సిలువ నీడలో శతాధిపతుల విశ్వాసం ఈరోజు మనకి ఏమైపోతుంది? ఆలోచన చేయడం, చేతులు జోడించి ఉన్నవారు. నేను అనేక సార్లు చెప్పిన సంఘంలో ఒక పిల్లర్స్ అన్నాడు. సమయం ఎప్పుడు చెప్తున్నారు? అపొస్తలుల కార్యక్రమం 2వ అధ్యాయము 42 అంటాడు. ప్రార్థన చేయటంలో, బోధ చేయటంలో, గొట్ట విరుచుటంలో అనేకులు. ఆ మాట 4 అంశాలు: అపొస్తలుల బోధయందును, సంఘ సహవాసమందును, రొట్టె విరుచుటందును, ప్రార్థన చేయటం. అలాంటి వ్యక్తులు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. మరి మాటలు మీ హృదయానికి తాకడం లేదా? ఇక్కడ శతాధిపతిని తాకింది కదా. యేసు ప్రభు శిలువ మీద పలికిన కేకకు ఆశ్చర్యపడి, ఇదిగో నిజంగానే ఈయన దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చినటువంటి ఈరోజు నువ్వు సాక్షిగా నిలబడగలవు. ఈ శ్రమల దినాలలో, ఈ శిల్వత్యన ఆరాధనలో ఉంటున్నావు. కొన్నేళ్ళి రక్షణ పొందినట్టుగా శతాధిపతి ఈరోజు ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నా దాసుడు పొమ్మంటే పోను, రమ్మంటే రాను. నేను 100 మందికి సైనికుడున్నాయా, నా ఇంటిలోకి నీవు వచ్చుటకు నేను పాత్రను. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు కమ్ మై హోమ్. ఇంతటి విశ్వాసం అండి. నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రను వద్దు. ఈరోజు అంటున్నాడు, ఎవరైనా నా స్వరము విని ఏం చేయాలి? ఏం తలుపు? నా ఇంటి తర్వాత స్తోత్రం కలుగును గాక. కలిసి ఇద్దరం కలిసి భోజనం. ఈరోజు నేను తట్టబోతున్నాడు, మనలను తట్టబోతున్నాడు, మన కుటుంబాన్ని దర్శించబోతున్నాడు. శతాధిపతి కలిగినటువంటి మారు మనసు నిజమే దేవుని కుమారుడు అన్నాడు. ఇదిగో ఈరోజు శతాధిపతి నేను పాత్రను కాదు. ఇంతటి విశ్వాసం ఇశ్రాయేలులో కూడా లేదు.
సిలువ నీడలో రక్షణ పొందినటువంటి 2వ శతాధిపతి పౌలును ఆ యొక్క సముద్రంలో తుఫానుల నుంచి కాపాడి ఆ ఖైదులతో పుట్టినటువంటి అక్కడ పొందినటువంటి యూలి అనే శతాధిపతి. ఈరోజు మనం శతాధిపతులను కాదు, కానీ దేవుని బిడ్డలుగా, దేవుని వాక్యం ఉన్నటువంటి విశ్వాసులుగా ఈరోజు నువ్వు నేను క్రీస్తును అంగీకరించే స్థితిలో ఉంటున్నామా? నీ నా హృదయమును క్రీస్తుకు సమర్పించుకునే స్థితిలో ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. అందరం తలలు వంచి ప్రార్థనలో గడుపుదాం. పరిశుద్ధుడమైనటువంటి మా పరలోకపు తండ్రి, ప్రేమగల ప్రభువా, మా ఉన్నతుడా, జీవం కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నా ప్రభువా, ఇదిగో శతాధిపతి నా తండ్రి, మీరు సిలువ మీద కేకతో మీరు కాల్చిన రక్తమును బట్టి, ప్రకృతి కేకను బట్టి, ఆ బండలు శబ్దమును బట్టి, ఆ తెర చిగుడం బట్టి, ఇదిగో భూకంపాలను బట్టి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ సిలువ కావలి ఉన్న సైనికులతో పాటు ఆ శతాధిపతి నిజమే ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, నిజమే ఈయన దేవుని కుమారుడు, దేవుడు అని మారు మనసు పొంది దేవుని పరిచర్యలో పాలుభాగస్తుడుగా అయినట్టుగా ప్రభువా, ఈరోజు మా సంఘము, ప్రియ సంఘము, న్యూ లైఫ్ కలువరి సంఘమును మీరు మెండుగా దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ఆరాధన, సిలువ ఆరాధన పెట్టుకున్న ప్రియ కుటుంబం మేతను బట్టి, మమతమ్మను బట్టి వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువు యేసు క్రీస్తు పేరిట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తెలుగు బయట చూడండి, ఇదేమి ఎగ్జామ్ కాదు. దేవుని స్తోత్రం. 45వ వచనం నేను చెప్తాను, మీరు చెప్పండి. రామారామి మధ్యాహ్న కాలమందు 3 గంటల వేళ యేసు వేసి, ఇదిగో ఏలి ఏలి లామా, ఇంకో దగ్గర మత్తయి అంటాడు, ఎల్లోయి ఎల్లోయి అంటాడు, ఒకే వాక్యం. మరి మీరు చెప్పండి, సిలువ మీద వేసినప్పుడు ఎల్లోయి ఎల్లోయి అని చెప్పాలనుకుంటున్నాను. ఎవరు చెప్పాలన్నటువంటి అంశం ఇంతవరకు నేను కూడా వినాలి. ఇప్పుడు వచ్చి కూర్చున్న తర్వాత చదువుతున్నాను. తను చెప్పిన ముందు ఒక 10 నిమిషాలు చూశాను. ఈ అనేక మంది వ్యక్తుల గురించి చెప్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి, అంటే ఈ నూతన నిబంధనలో 3 వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఒక అద్భుతమైనటువంటి కార్యము ఆనాడు అపోస్తులు పౌలు శీలాలు చేసినటువంటి ఆ పరిచయలో బిడ్డలతో కొట్టబడి చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? పౌలు శీలాలు దేవునికి ప్రార్థన, పాటలే కాదు, ప్రార్థన చేస్తూ కీర్తనలతో పాడుతూ దేవుని స్తుతించారట. ప్రార్థన చేస్తూ అక్కడ రాయబడి ఉంటుంది, ప్రార్థన చేస్తూ. మరి ఇక్కడ నేను ఎన్నుకున్నది ఏంటంటే, ఇంత సెంచూరియన్ చదివింది అమ్మాయి. సెంచూరియన్ అనగా శతాధిపతి. ఎవరు? శతాధిపతి. ఈ శతాధిపతి గురించి మరి చాలా వివరంగా లోపలికి వెళ్ళకుండా, ఈ నూతన నిబంధనలో 3 వ్యక్తులు ఉన్నారు. ఇస్ ద డిఫరెంట్ సెంచూరియన్స్. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 5 నుంచి 11 తర్వాత ఒక శతాధిపతి. ఇదే సేమ్ ప్రింట్, సేమ్ మ్యాటర్ లూకా భక్తుడు కూడా 7వ అధ్యాయంలో రాస్తాడు. దెన్ మళ్ళీ ఎవరు అనగా, ఇక్కడ ఉన్నటువంటి సిలువ మీద గొల్గొతా కపాలం అనే స్థలము దగ్గర మరి రోమియులు, ముఖ్యంగా ఈ శతాధిపతి, శత అనగా 100% అనగా 100 మంది సైనికులకు అధికారి అని అర్థం. 100 మంది సైనికులకు ఒక అధికారి, ద బెటాలియన్. ఆ బెటాలియన్కి ఒక కమాండర్. సేమ్ లైక్ దట్ ఒక బెటాలియన్ ఉంటుంది మిలిటరీలో. ఆ మిలిటరీ బెటాలియన్కు 50 మందికి, 100 మందికి, 200 మందికి ఒక కమాండర్ ఉంటారు. ఇస్ ద కమాండర్ మీన్స్ సెంచూరియన్. సెంచూరియన్ అనగా శతాధిపతి. శత అంటే 100 మందికి అధికారి. కానీ ఏంటి రోజు శ్రమల దినము రోజు మనం జ్ఞాపకం చేసుకోవడం కంటే, ఈ పొంతు పిలాతు ఎప్పుడైతే గెత్సెమనే తోటలో యేసు ప్రభువు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ వేదనతో దుఃఖముతో ప్రార్థిస్తూ నా సమయం ఆసన్నమైందని ఆ గెత్సెమనే
సాయంకాలము ప్రభువు మన రక్షకుడు ఆ ఒలివల కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అదే ప్రకారంగా ఈ యొక్క ఒలివల కొండకు గెత్సెమనే మాటకు అర్థం ఏమిటంటే, ఒక గానుగ లాంటి అక్కడ ఉన్న పండ్లను గానుగ పిప్పి తీస్తే నూనె ఏ విధంగా ఎలుతుందో అదే రీతిగా ఆయన చెమట రక్తంగా మారిపోయి వేదనతో ప్రార్థిస్తూ మరి ప్రియమైనటువంటి 3 శిష్యులను తీసుకుపోయి ఆ తోటలో మీరు ఇక్కడ ప్రార్థన చేయండి, నేను రాత్రి వేత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. శిష్యులు ప్రార్థించలేకపోయినారు. అదంతా జరిగిన తర్వాత 12 మంది శిష్యులు ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా వచ్చి, ఇప్పటికి కార్యము పని అని చెప్పి తీర పిలాతు దగ్గరికి ఫస్ట్ అన్నా కయప వారి దగ్గరికి తీసుకుపోయి, వీళ్ళిద్దరూ బంధుత్వం ఉంది అన్నా కయపలకు, తర్వాత పొందు పిలాతు ప్రేమ. ఇది 27వ అధ్యాయం మొదటి నుంచి ప్రారంభంలో ఉంటుంది. ఆయనను విచారణ కొరకు పొందు పిలాతు దగ్గరికి తీసుకుపోయినప్పుడు అనేకమైనటువంటి ప్రశ్నలు వేసినప్పటికీ యేసు ప్రభు దగ్గర నుంచి సమాధానం లేదు. కనుక ఏం చేశాడంటే మరొకసారి తిరిగి కయప దగ్గరికి పంపించి, ఆయన కూడా యేసు ప్రభుపై ఏ నేరం లేదు అనేక ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు ఏం అడిగాడు యేసు ప్రభు? మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుంచి మీరు కొన్ని ప్రశ్నలు పిలాతు చేసిన ప్రశ్నలు చూస్తే, అమ్మా మైక్ పెట్టుకుంటాను అందరికీ కూడా ఉంటుంది. దేవుడి స్తోత్రం. యేసు అప్పుడు అధిపతి అనగా పొంతు పిలాతు రోమా గవర్నర్ గా ఉన్నటువంటి ఆ సమయంలో అధిపతిగా ఉన్నటువంటి సైనికులు పిలిపించి, యూదుల రాజు నీవేనా? క్వశ్చన్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ జీసస్ అడిగింది. ఏమని? యూదుల రాజు అంటున్నావు, అందుకని సిలువ మీద NRI నజరేయుడైన యేసు క్రీస్తు అని యూదుల రాజు కాదు. ఎబ్రీ, గ్రీక్, అరామిక్ భాషలో 3 భాషలలో NRI అని సిలువ మీద తనకు తలపైన యూదుల రాజంట అని అపహాస్యం చేయడానికి ఈ యొక్క సాయంకాల సమయంలో నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో సైనికులు అపహాస్యమే కాదు, అనేక మంది యాయిరు కుమార్తెలు లేపినప్పుడు, అనేకులను కుర్చులో లేపినప్పుడు కూడా, లాజర్ను కూడా నిద్రించినప్పుడు కూడా అది ఏమి ఏడవడానికి అనుకున్నారు. కానీ అనేక అద్భుతాలు చూసినటువంటి శిష్యులు పక్కకు తప్పిపోయారు. మరి స్వస్థత నొందిన ప్రజలు పక్కకు పోయారు. ఈరోజు మన సంఘం యొక్క పరిస్థితి ఏంటి? అనేకమైన లేఖనాలు మరి ప్రతి వారం ఒక్కొక్క సందర్భము ఒక్కొక్క టాపిక్ పెట్టుకొని ఒక్కొక్క మరి సందేశం ఇస్తున్నటువంటి ఎంతమంది ఇంతవరకు నేను 6 సంవత్సరాల కలిగి చెప్పిన నా సందేశాలన్నీ టాపిక్స్ చెప్తాను. నేనేం చెప్పాను సంఘంలో, ఏ వారం ఏం చెప్పాను, మరి ఎంతమందికి మీరు గుర్తు పెట్టుకుంటున్నారు? దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు కదా. ధ్యానించకపోతే ఏంటి? ఏ వారం విన్నదో ఆ వారమే మరి మందిరం నుంచి బయటకు వెళ్ళగానే మర్చిపోతే ఎందుకంటే ప్రార్థన. ఏం చెప్పినావో, నువ్వేం చదువుకొని వస్తున్నావో అది కనీసము మెమరీ యొక్క మీ మైండ్లో మన మనసులో లేకపోతే ఎలా ఉంటుంది? ఇక్కడ యేసు ఆ పొంతు పిలాతు అంటున్నాడు, యూదుల రాజు నీవేనా అన్నప్పుడు యేసు ప్రభు అనలేదు. కానీ ఈయన ఈ లోక రాజ్యం అనుకున్నాడు, కానీ పరలోక రాజ్యానికి రాజుల రాజు ప్రభు. ఇదిగో అక్కడ ఉంటాడు ఏ రోజు, ఇదిగో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినప్పుడు, అది మత్తయి సువార్త 2వ అధ్యాయం, తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రం వచ్చి ఏ రోజు ఇంటి మీద ఆగినప్పుడు యూదులకు రాజుగా ఉన్నాడు కదా, వీరింటిలోనే మరి శిశువు జన్మించాలను అని అనుమానంతో వచ్చి జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, అంతకంటే జ్ఞానం ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇచ్చాడు. తూర్పు దేశపు జ్ఞానుల కంటే అత్యధికమైన జ్ఞానము అన్నాడు. ఇది గ్రీసు దేశస్తులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు, యూదులు సూచక క్రియలని యేసు ప్రభు అనేక సార్లు వాళ్ళను ప్రశ్నించినట్టుగా. దేవుని పిల్లలారా, ఇక్కడ యూదుల రాజు అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఒక ప్రముఖమైన వ్యక్తి, ఒక పరిశుద్ధుడు, ప్రపంచాన్ని ఏలిపోయేవాడే కదా అని తూర్పు దేశ జ్ఞానులు పొరపాటు
హేరోదు దగ్గరికి వెళ్ళారు. నేను రాజుగా ఉండగా ఇంకొక రాజా కోపం తెచ్చుకున్నాడు, ఇదిగో తూర్పు మీరు వెళ్ళి పూజించడండి, నేను కూడా వెళ్తున్నాను పూజించడం. ప్రియమైన దేవుడు, అదే సందర్భం ఇక్కడ పిలాతు కూడా అడిగినాడు, యూదుల రాజు నీవేనా? ఒక అపహాస్యం చేసినట్టుగా. నా సమస్యగా నేను చెప్పే అంశం అది కాదు. ఎవరి గురించి? శతాధిపతి గురించి. హల్లెలూయా. అక్కడ రమారమి మధ్యాహ్న కాలం. ఇక్కడ ప్రజలు ఇంకా కొన్ని యూదులు అన్నప్పుడు నీవు అన్నట్టే ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద ఇంత వరల్డ్ కాదు, అక్కడ భూమి ప్రపంచంలో ఉన్న స్కై, ఆకాశంలో భూమి మీద నాకు సర్వాధికారం ఉంది అని ప్రకటించిన దేవుడు, పాపులను రక్షించుటకు మనుష్య కుమారునికి అధికారం ఉందని ప్రకటించిన యేసు ప్రభు నేను కాదు మనిషి మరిగమ్మ గర్భంలో ధరించడా, రాజుగా పెట్టి రోమ గవర్నర్ అధికారం పెట్టి యేసు ప్రభు నేర్చినటువంటి ప్రశ్న ఈరోజు మనం కూడా వేసుకోలేదు. ఏమని పౌలు పేతురు రాస్తాడు, ఏమని? ఇదిగో రాజులైన యాజక సమూహము, 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో. ఇవన్నీ మీరు డోంట్ రైట్ ఆన్ ద పేపర్, హృదయంలోని పలక మీద రాసుకోమంటున్నాడు. ఏది సామెతలు 4లో నీ హృదయంలోని పలక మీద వాటిని రాసుకో అన్నాడు. ఈ యొక్క ఏంటి 10 ఆజ్ఞలు, గవర్నమెంట్ నిబంధన, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నానంటే మనం విన్నటువంటి వాక్యం సత్యంత వరకు నమ్మొద్దండి. నువ్వు చదివిన చేసిన దట్ ఈస్ ద మెయిన్ యూత్. అది అంత కూడా పిల్లలను యూత్గా ఉండి మనమంతా కూడా ఒక విశ్వాసంతో ఉన్నామంటే ఏదో కొన్ని మాటలు మర్చిన సందర్భం అయితే గుర్తుండాలి. ఈరోజు పిలాతు చేసినటువంటి మొదటి ప్రశ్న, నీవు రాజువా అంటే ఐఎమ్ ద కింగ్ ఆఫ్ కింగ్, రాజులకు రాజు. పాట పాడుతుంది అమ్మగారు 486 అని, రాజులకు రాజైనాయి మన విపుని పూజ చేయుటకు రండి. పాట పాడు, ఏం పాటలు పాడు? రాజులకు రాజు పూజ చేయుటకు. ఈరోజు ఎంతమంది మీ కుటుంబాలలో ఎంతమంది ఆరాధించే స్థితిలో ఉంటున్నారు? ఈ శ్రమల దినాలలో ఉన్న ప్రియమైన దేవుని సంగమా, పేరుకు మాత్రం వస్తున్నామేమో. అందుకనే మీ హృదయము, వారు తెలుగులతో మాత్రమే నన్ను ఆరాధిస్తారు, కానీ వారి హృదయము మనిషి చేసిన కల్పన కథల వైపు వారి మనసు తిరుగుతుంది అంటాడు పేతురు గారు, తర్వాత మత్తయ్య గారు. ప్రియమైన దేవుని సంగమం, ఇక్కడ 2వ ప్రశ్న చదవమ్మ గారు, 11వ వచనం 12వ వచనం. ఇప్పుడు ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపడానికి ప్రజలు, ఆయన చేసిన మంచి పనులు తెలియలే. అనేకులను గుంటివారిని రోగులను, రోగులను, పచ్చవారు అనేకులను లేపినటువంటి యేసు ప్రభు ఎవరిని దూషించలే, ఎవరిని కొట్టలే, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉంటుంది, మీరు వాక్యంలో రండి, మీ పాపములను ఒప్పుకోండి, మీ పాపములు ఒప్పుకొని ఇదిగో దేవుని రాజ్యానికి వారసుగా ఉండండి, నమ్మి బాప్తిసం పొందండి, సువార్తను వినండి అని ప్రభు చెప్తే వాళ్ళు ఏం చేస్తారండి?